అంబులెన్స్లో అప్పుడే చనిపోయిన ఒక యువకుడిని తీసుకుని హాస్పిటల్కి వస్తారు. దీనితో కథ ప్రారంభమవుతుంది. ఆ యువకుడు ఆర్గాన్ డొనేషన్ ఫామ్ పైన సంతకం పెట్టి చనిపోతాడు. అంటే తాను చనిపోయాక తన శరీర భాగాలను అవసరమైన వారికి ఉపయోగపడేలా వాడటం. డాక్టర్లు తాను కోరినట్టు సర్జరీ చేసి తన బాడీలో ఉన్న 6 అవయవాలను తీసుకుని బయటకు వెళ్తారు. ఇంతలో ఒక నర్సు భయపడుతూ ఆపరేషన్ థియేటర్ నుండి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. దాన్ని చూసి వెనక్కి వెళ్లిన డాక్టర్లకు అక్కడ కాలి బూడిద అవుతున్న వ్యక్తిని చూసి షాక్కి గురవుతారు. చనిపోయిన వ్యక్తి గుండెను లీసా అనే అమ్మాయికి పెడతారు. లీసా వెంటనే నయమైపోతుంది. 1-2 డేస్లో డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వెళ్ళిపోతుంది. కానీ ఆశ్చర్యపరిచేలా తన చెయ్యి మీద ఒక టాటూలా మార్క్ కనిపిస్తుంది. కానీ లీసా ఎప్పుడూ టాటూ వేయించుకోలేదు. లీసా వాళ్ళ నాన్న టైక్వాండో కోచ్. లీసా ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ రావడం వల్ల లీసాను ట్రైనింగ్ కి దూరంగా పెట్టారు. ఒకరోజు లీసా అక్కడున్న ట్రైనింగ్ బ్యాగ్ ని తన్నుతుంది. దాని ఫోర్స్ వల్ల అక్కడున్న గోడలు బద్దలైపోతాయి. లీసా బాగున్నప్పుడు కూడా ఇంత బలంగా లేదు. తనకు వచ్చిన కొత్త శక్తులను ప్రయత్నించడానికి లీసా రోడ్డు మీదకు వెళ్ళి షూ టై చేసుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది. తను ఇప్పుడు చాలా అత్యంత వేగంగా పరిగెడుతుంది. చెప్పాలంటే క్రిష్లా పరిగెడుతుంది. ఆమె స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడం కూడా ఆమె వల్ల అవ్వట్లేదు. అంత స్పీడ్లో వెళ్ళి ఒక ఆటోని ఢీకొంటుంది. కానీ లీసాకి ఏమీ కాలేదు. ఎందుకంటే లీసా ఇప్పుడు చాలా శక్తివంతంగా మారింది. నెక్స్ట్ సీన్లో అత్యంత ధనవంతుడైన ఒక ముసలివాడికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా సూపర్ పవర్ వస్తుంది. అతని పేరు మీను. తన కూతురి పేరు టీనా. టీనా వాళ్ళ నాన్న ఆస్తి మొత్తం తనకి రావాలని కోరుకుంటుంది. అంతలో ఆయన లేచి నాకు ఆకలేస్తుంది, ఏమైనా పెట్టండి అని చెప్పి అడుగుతాడు. లీసా పరిగెత్తడం ఒకరు ఆన్లైన్లో పోస్ట్ చేస్తారు. దాన్ని చూసిన ఒక మనిషి లీసాని ఫాలో అవుతూ ఉంటాడు. వెంటనే లీసా అది గమనించి అతనిని పట్టుకుంటుంది. తన పేరు టామ్. టామ్ చేతి మీద కూడా టాటూ ఉండడం లీసా గమనిస్తుంది. టామ్కి కూడా పవర్స్ ఉన్నాయని లీసాకి అర్థమవుతుంది. లీసా అండ్ టామ్ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒక మనిషిలో 6 పార్ట్స్ని వేరే మందికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంటే మనలాగే 6 పవర్స్తో ఉంటారని టామ్ లీసాకి చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి మిగిలిన వారిని వెతకడం మొదలు పెడతారు. టామ్ తన నోటి నుండి గాలిని వదిలినప్పుడు సైక్లోన్ కంటే పెద్ద గాలిని తయారు చేయగలడు. అది టామ్కి ఉన్న సూపర్ పవర్. మరొక సూపర్ పవర్ వచ్చిన అతని పేరు జీరో. తను చిటికలతో ఎలక్ట్రానిక్ పరికరాలను కంట్రోల్ చేయగలడు. తనకు ఉన్న సూపర్ పవర్స్తో కెసినోలో బాగా డబ్బులు సంపాదించేవాడు. వాటిని తన లగ్జరీ లైఫ్ స్టైల్కి ఉపయోగించేవాడు. లీసా టామ్ మిగతా సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళ గురించి వెతుకుతుండగా లీసా ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎందుకంటే అందులో గెలిచిన వారికి మంచి షూ బహుమతిగా ఇస్తారు. రన్నింగ్ రేస్లో గెలిచాక తన షూని లీసా టామ్కి చూపిస్తుంది. అంతలో అక్కడికి ఒక ఆమె వచ్చి డ్రింక్స్ ఇస్తుంది. తనకు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా జరిగిందని, అందుకు అందరికీ సంతోషంతో డ్రింక్స్ పంచిపెడుతున్నా అని చెబుతుంది. వాళ్ళు తన చెయ్యిని చూపించమని అడుగుతారు. కానీ అక్కడ ఏ మార్కు కనిపించదు. తాను తిరిగి వెళ్తున్నప్పుడు మాత్రం నడుమ మీద ఒక సర్కిల్ మార్క్ కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో టామ్, లీసా అండ్ సోఫియా ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉంటారు. టామ్ అండ్ లీసా తన సూపర్ పవర్స్ గురించి సోఫియాకి చెబుతారు. కానీ సోఫియా తనలో తనకేమీ సూపర్ పవర్స్ కనిపించలేదని చెబుతుంది. దానికి లీసా అండ్ టామ్ త్వరలోనే ఆ సూపర్ పవర్స్ని మీకు కూడా తెలుస్తాయి అని అంటారు. ఆ రెస్టారెంట్కి జీరో కూడా వస్తాడు. వచ్చిన వెంటనే ఒక్క చిటికతో అక్కడున్న లైట్స్ అన్ని కంట్రోల్ చేస్తూ తనకున్న సూపర్ పవర్స్ని వాళ్ళ ముగ్గురికి చూపిస్తాడు. వాళ్ళ ముగ్గురితో ఫ్రెండ్స్గా ఉందామని అంటాడు. దానికి టామ్ లీసాతో మనమందరినీ నమ్మలేం, జీరోని చూస్తుంటే నాకు నమ్మాలని లేదు అని చెప్తాడు. సూపర్ పవర్ వచ్చిన ధనవంతుడు మీనుకి ఒక దురాశ ఉంటుంది. తనకున్న ఆశ్రమంలో దేవుడిలా మారాలనుకుంటాడు. మీనుకి తన బిజినెస్ పార్ట్నర్కి విభేదాలు పెరిగి మరీ ఎక్కువ కావడంతో బిజినెస్ పార్ట్నర్ మీరుని చంపాలనుకుంటాడు. మీను అక్కడ ఉన్న చెట్టుని పట్టుకుంటాడు. దానికి ఉన్న యవ్వనం మీనుకి ట్రాన్స్ఫర్ అయి చెట్టు చనిపోతుంది. మీనుకి తన సూపర్ పవర్ గురించి తెలుస్తుంది. ఇది చూసిన తన కుమారి టీనా వాళ్ళ నాన్నకి స్పెషల్ పవర్స్ ఆ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారానే వచ్చాయని తెలుసుకుంటుంది. వాళ్ళ నాన్నలాగే ఇలా పవర్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారని తెలిసి వాళ్ళను పట్టుకోవడానికి తన అసిస్టెంట్స్ని పంపుతుంది. లాస్ట్ సూపర్ పవర్ జాన్ దగ్గర ఉంటుంది. జాన్ ఒక ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తాడు. అక్కడ ఒక ఉద్యోగి మీద స్లాబ్ విరిగి పడిపోతుంది. అతను స్పృహ తప్పి పడిపోతాడు. వెంటనే జాన్ తన చేయి వేసి ఆ ఉద్యోగిని కాపాడుతాడు. టామ్, లీసా, సోఫియా తక్కువ కాలంలోనే ఫ్రెండ్స్ అవుతారు. లీసాకి ఒక మెసేజ్ లొకేషన్ వస్తుంది, నన్ను కాపాడండి ప్లీజ్ అని.
జీరో యాజ్ యూజువల్గా కెసినోలో చీటింగ్ చేస్తూ పట్టబడతాడు. టామ్, లీసా, సోఫియా ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తారు. కానీ టామ్కి జీరోకి హెల్ప్ చేయడం ఇష్టం లేదు. అందుకే అక్కడికి వెళ్ళిన టాయిలెట్కి వెళ్ళి బయటకు వస్తాడు. లీసా అక్కడున్న స్ట్రాని తీసుకొని టామ్ ముక్కులోకి పెడుతుంది. దానికి పెద్ద తుమ్మురాగా కెసినో ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోతారు. అక్కడ నుండి సోఫియా డ్రింక్స్ కార్ట్ మీద అందరూ ఎస్కేప్ అవుతారు. వాళ్ళ వెనక కెసినో వాళ్ళు, టీనా అసిస్టెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. లీసా సోఫియా కార్ట్ని చాలా వేగంగా తోసుకుంటూ వెళ్తుంది. టామ్ ఒక డ్రింక్ బాటిల్ తీసుకొని కెసినో వాళ్ళ కారు మీద విసురుతాడు. దానితో వాళ్ళకి ఏమీ కనపడకుండా ఆగిపోతారు. కానీ లీసా వెళ్లే వేగానికి కార్ట్ అదుపు కాదు. వాళ్ళు ఒక రెస్టారెంట్ అద్దాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తారు. జీరో వల్లనే ఈరోజు ప్రాణాలు పోయేవి అని టామ్ అంటాడు. దాంతో పెద్ద గొడవ అవుతుంది అందరి మధ్య. అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. లీసా మాత్రం చాలా బాధపడుతుంది, ఎందుకంటే లీసాకి ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. టామ్ లీసా దగ్గరకు వచ్చి సారీ చెప్తాడు. మళ్ళీ నెమ్మదిగా అందరూ కలుసుకుంటారు. జాన్ తన సీనియర్ ఆఫీసర్స్తో ఫ్యాక్టరీ సేఫ్టీ బాగాలేదు అని చెప్తాడు, కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోరు. లీసా, సోఫియా, జీరో జాన్ ఫ్యాక్టరీ బయట ఉంటారు. అదే టైంలో ఫ్యాక్టరీలో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అక్కడ ఉన్న సూపర్ హీరోస్ లోపల ఉన్న వారిని కాపాడడానికి లోపలికి వస్తారు. జాన్ అక్కడ ఉన్న వాళ్ళని బయటకు పంపిస్తూ కాపాడుతున్నాడు. కానీ ఒక వర్కర్ మాత్రం లోపల ట్రాప్ అవుతాడు. జాన్ ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. వెంటనే లీసా తన శక్తితో డోర్ని బద్దలు కొడుతుంది. జీరా తన శక్తితో ఎలక్ట్రిక్ డోర్స్ని ఓపెన్ చేస్తాడు. అన్ని మొబైల్స్కి రింగ్ వచ్చేలా చేస్తాడు. ట్రాప్ అయిన వర్కర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి. టామ్ కూడా వస్తాడు. లోపల ట్రాప్ అయిన వర్కర్ని టామ్ కాపాడుతాడు. కానీ ఆ వర్కర్ స్పృహ కోల్పోయి ఉంటాడు. వెంటనే జాన్ తన మీద చేయి వేసి తనను ఆరోగ్యంగా చేస్తాడు. కానీ దానివల్ల జాన్ అనారోగ్యానికి గురవుతాడు. అది చూసిన సోఫియా జాన్ని పట్టుకుంటుంది. యాక్సిడెంటల్గా పక్కనే ఉన్న టామ్ని కూడా పట్టుకుంటుంది. దానితో జాన్కి పవర్ ట్రాన్స్ఫర్ అయ్యి నయమవుతాడు. అంటే సోఫియాకి ఒకరి నుండి ఇంకొకరికి పవర్ని ట్రాన్స్ఫర్ చేసే సూపర్ పవర్ ఉంటుంది. అందరూ సూపర్ హీరోస్ కలుసుకుంటారు, అంటే అవెంజర్స్ అసెంబుల్ లాగా అన్నమాట. అందరూ వెళ్ళే టైంకి జీరో కనిపించడు. జీరో ఫ్యాక్టరీలో ఉంటాడు. అక్కడ ఉన్న గ్యాసెస్కి తను పడిపోయి ఉంటాడు. టామ్ జీరోని రక్షించి తీసుకొని వస్తాడు. తనకి ఒక ముద్దు పెట్టి స్పృహలోకి తీసుకుని వస్తాడు. ఇది కొద్దిగా తేడాగా ఉంది, కానీ టామ్కి జీరోకి పడదు. ఈ సీన్లో వాళ్ళిద్దరూ ఒకటే అయినట్టు చూపిస్తారు. సీన్లో మీను, అంటే భగవంతుడు కావాలనుకుంటున్న సూపర్ పవర్స్ ఉన్న ధనవంతుడు ఫ్యాక్టరీ వర్కర్స్ని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వస్తాడు. అతనే ఆ ఫ్యాక్టరీ యొక్క ఓనర్. అక్కడ జాన్ కూడా ఉంటాడు. జాన్ తనకు హ్యాండ్ షేక్ ఇస్తున్నప్పుడు తన చేయి మీద ఉన్న టాటూని చూసి ఏమిటి అని అడుగుతాడు. జాన్ తనకు జరిగిన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చెప్తాడు. వెంటనే తనకు ఆ లంగ్లోని 50% కావాలని కోరుతాడు. కానీ జాన్ దానికి ఒప్పుకోడు. అది తెలుసుకున్న టీనా తన అసిస్టెంట్స్తో జాన్ని కిడ్నాప్ చేయిస్తుంది. ఆ ఆర్గాన్స్తో టీనా మెడిసిన్ క్రియేట్ చేసి దానితో బాగా డబ్బు సంపాదించాలనుకుంటుంది. కానీ అదే టైంలో మీను అక్కడికి వస్తాడు. ఆ లంగ్ని తనకి పెట్టాలని 90% పెట్టి మిగిలిన లంగ్స్ను పెరిగే వరకు ఉంచాలంటాడు. టీనా ఈ ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో మిగతా సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళని పట్టుకోమని తన అసిస్టెంట్స్కి చెబుతుంది. టీనా చెప్పినట్లు వారి అసిస్టెంట్లు టామ్ని, సోఫియాని, జీరోని కిడ్నాప్ చేస్తారు. లీసాని కూడా పట్టుకోవడానికి టైక్వాండో కోచింగ్ సెంటర్కు వెళ్తారు. కానీ లీసా వాళ్ళ నాన్న నువ్వేమి భయపడకు, వాళ్ళని నేను చూసుకుంటా అంటాడు. లీసా తన వేగంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటుంది. కానీ వాళ్ళ నాన్న చూసేటప్పుడు తను దూరంగా నుంచుని చూస్తుంది. వాళ్ళ నాన్న తానే అందరినీ కొట్టానని, లీసాను కాపాడానని అనుకుంటాడు. టామ్, సోఫియా జీరోని ఒక ఛాంబర్లో బంధిస్తారు. వాళ్ళ సూపర్ పవర్స్ పని చేయకుండా వారి నోటిని, చేతులను, కాళ్ళను గట్టిగా కడతారు. లీసా వాళ్ళ నాన్న ఇప్పుడు చాలా యంగ్గా మారుతాడు. లీసా వాళ్ళ నాన్న ఛాంబర్స్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా వాళ్ళ పవర్స్ని తీసుకోవడానికి ఫస్ట్ జీరోని తీసుకెళ్తారు. కానీ జీరోని తీసుకువెళ్ళేటప్పుడు తన కాలి వేలితో ఒక చిటిక వేసి లీసాకి వాళ్ళ లొకేషన్ని పంపుతాడు. అక్కడ ఉన్న సోఫియా, టామ్ ఛాంబర్స్ని కూడా ఓపెన్ చేస్తాడు. మీను జీరోకి ఉన్న పవర్స్ని తీసుకుంటాడు. జీరోకి పవర్స్ తన కళ్ళలో ఉంటుంది. దాన్ని చూసి పక్కనే ఉన్న జాన్ తన చెయ్యిని జీరో మీద వేస్తాడు. తన పవర్స్ను మళ్ళీ తిరిగి రప్పిస్తాడు. టామ్ అండ్ సోఫియా తప్పించుకుంటారు. మీనుకు వచ్చిన కొత్త సూపర్ పవర్స్ని చూపించడానికి సిటీలో ఉన్న ప్రజలందరినీ తన ఆశ్రమానికి ఆహ్వానిస్తాడు. అక్కడ ప్రజలందరూ మీనుని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తను ఒక ముసలివాడు, కానీ ఇప్పుడు చాలా యంగ్గా కనిపిస్తున్నాడు. అందరి ఫోన్లలో మీనునే కనిపిస్తున్నాడు. అందరికీ తాను ఒక దేవుడినని, అందరూ తనని నమ్మాలని కోరుకుంటాడు. అక్కడ గోడ మీద ముసలిగా ఉన్న మీను బొమ్మ ఉంటుంది. అక్కడికి ఎగిరి వెళ్ళి ఆ గోడను బద్దలు కొడతాడు.
అది చూసిన జనాలు భయాందోళనకు గురి అవుతారు. దానిని కవర్ చేయడానికి అక్కడ వీల్ చైర్ మీద ఉన్న ఒక అబ్బాయిని పట్టుకొని నయం చేస్తాడు. అక్కడ మిగతా రోగులను కూడా మీను నయం చేస్తాడు. అది చూసిన జనం ఆశ్చర్యంతో మీనుని దేవుడిలా పిలుస్తారు. లీసా వాళ్ళ నాన్నతో మిగతా వారిని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. టీనా అసిస్టెంట్తో ఫైట్ చేసిన నమ్మకంతో వాళ్ళ నాన్న ఫుల్ జోష్లో ఉంటాడు. లీసా అండ్ వాళ్ళ నాన్న ఆశ్రమం కింద బేస్మెంట్లో వెతుకుతూ ఉంటారు. అప్పుడే మీను ఆశ్రమంలో జనాలతో మాట్లాడి కిందకు వస్తాడు. మీను వాళ్ళను చూసి అక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. లీసా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అడుగుతుంది. లీసాకి మీను గురించి మొత్తం తెలుసు. మీను లీసా వాళ్ళ నాన్నతో ఫైట్ చేయమని అడుగుతాడు. కానీ వెంటనే లీసు మీనుని తన్నుతుంది. దానికి అతని చేయ విరిగిపోతుంది. పక్కన ఉన్న వాటర్ తాగగానే నయమైపోతుంది. ఇది చూశాక లీసాకి అర్థమవుతుంది మీను అందరి పవర్స్ తీసుకుంటున్నాడు అని. సోఫియా అండ్ టామ్ లీసాకి కనిపిస్తుంది. వాళ్ళు లీసా దగ్గరికి వస్తారు. మీను వాళ్ళని చూసి ఫస్ట్ షాక్ అవుతాడు. కానీ వాళ్ళ పవర్స్ని తనకు ఇవ్వాల్సిందిగా ఆర్డర్ వేస్తాడు. నాకు దక్కని పవర్స్ ఇంకెవరికి దక్కకూడదంటూ లీసా మీద మీను దాడి చేస్తాడు. లీసా కూడా తిరగబడుతుంది. కానీ లీసా యొక్క పవర్ దానికి సరిపోదు. అదే టైంలో అక్కడికి జీరో అండ్ జాన్ కూడా వస్తారు. సోఫియా వాళ్ళందరి పవర్స్ని లీసాకి వచ్చేలా మధ్యలో ఉండి పవర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. లీసాకి మీనుకి పెద్ద ఫైట్ జరుగుతుంది. 5గురు వాళ్ళ పవర్స్ని ఉపయోగించి మీనుతో ఫైట్ చేస్తారు. మీను తన పూర్తి శక్తిని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేస్తాడు. దానివల్ల ఆశ్రమం మొత్తం బీటలు వస్తుంది. పైన ఉన్న జనాల దగ్గర కూడా వెళుతుంది. మీను మళ్ళీ ఫైట్ చేస్తాడు. లీసాని తన చేత్తో గట్టిగా పట్టుకుంటాడు. లీసా నోటి నుండి రక్తం వస్తుంది. వాళ్ళందరి పవర్స్ని ఉపయోగించి లీసాని బ్రతికిందాం అనుకుంటారు. కానీ మీను సోఫియా నుండి అందరి పవర్స్ని లాక్కోవడానికి ట్రై చేస్తాడు. అంతలో లీసా వాళ్ళ నాన్న గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఒక తన్నుతాడు. దాంతో మీను ఎగురుకుంటూ వెళ్ళి తన ఎలక్ట్రిక్ కుర్చీలో పడిపోతాడు. మీనుకున్న పవర్స్ అన్నీ పోయి మళ్ళీ ముసలివాడేలా మారుతాడు. జీరో తన పవర్స్ని ఉపయోగించి ఆ ఎలక్ట్రిక్ చైన్ బేస్మెంట్ నుండి మళ్ళీ ఆశ్రమంలోకి పంపుతాడు. అక్కడ జనం అందరూ మళ్ళీ మీనుని చూసి షాక్ అవుతారు. ఇక్కడితో సినిమా ముగుస్తుంది. మీకు కనుక ఈ సినిమా స్టోరీ నచ్చినట్టయితే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ సినిమాల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.